నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలు శక్తి స్వరూపాలని, సృష్టికి మూలం మహిళలేనని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన డిఎల్డిఏ రాజేశ్వరరావు, అనపర్తి తెదేపా ఇన్ఛార్జ్ ఆకుల రామకృష్ణ, యువ నాయకులు బండారు సంజీవులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా సమావేశానికి వచ్చిన వారందరికీ ఎమ్మెల్యే నాయకులు సాదరంగా ఆహ్వానం పలికారు. మహిళా రైతులు ఏర్పాటు చేసిన సేంద్రియ ఉత్పత్తులను ఎమ్మెల్యే పరిశీలించారు. చదివిస్తే ఏమన్నాలో ఒక ఐఏఎస్ ఇంట్లో పెట్టి పెళ్లి చేసి పంపిస్తే వెళ్ళిపోతారని మహిళా విశ్వవిద్యాలయం చేసి ఆ రోజులోనే ఆలోచించారు. మీరు ఇంకొక ప్రకారం చూస్తే స్థానిక సంస్థల్లో మహిళలే ఉండేవాళ్ళు కాదు. ఆ రోజు ఎన్టీ రామారావు ఆలోచించి చేసినందుకు వాళ్ళు వచ్చేసరి తెలుసుకుంటే మనకి సంతోషం. వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మన దీని మీద చేసి సప్లయా బాగా అమ్మా 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి ఇంటికి 2.5 కేజీలు ప్యాకెట్ ఇస్తున్నాం సార్. 2.5 కేజీలు ఒక చైల్డ్కి. ఎవరు అమ్మా సారీ చాలు 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 బాగుంది, చాలా బాగుంది. ఉంచుతాము, తేలిపాటి దుక్కులు చేస్తాము, రసాయన మందులు గట్రా వాడకండి. ఈ ఆకులు కూడా మనం చేసే కషాయాలు. మన ఏ పంటకైనా సరే ఈ జామ ఆకులు
బొబ్బాయి తోకలు వీటితో ఒక 5 కొంచెం ఎంతో కొంత వాళ్ళకు ఉన్న దాంట్లో ఎంతో కొంత ఏది చూడండి, చూస్తే దానికి తేడా దీనికి తేడా చూడండి, మీకే అర్థం అవుద్ది అనేది. రైతుల్లో ముందు మార్పు రావాలి, అందరూ కన్వర్ట్ అవ్వాలి. ఇది అందరూ మనం పొట్టన గీతం చేసి మన పెద్దోళ్ళు చేసినవి ఇప్పుడు మళ్ళీ మనం మొదలెడుతున్నాం. మొత్తం మనం మళ్ళీ ఏదంటే సైకిల్ మళ్ళీ మొదలుకు వచ్చింది, అది వెనక్కి వెళ్ళాలని పరిస్థితి వచ్చింది. మనందరూ ఆరోగ్యాలు కాపాడుకోవాలంటే. సంతోషం అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, రండి అందరి పైకి. ఈరోజు కొత్తపేట నియోజకవర్గం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రావులపాలెం కృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో ఈనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ స్వాధీనమైనటువంటి మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. గత సంవత్సరం కొత్తపేట నియోజకవర్గ పరిధిలో 270 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ, ఉన్నతి, అదేవిధంగా ఇతర రుణాలు ఈ మహిళా సోదరీమణులందరికీ అందివ్వడం చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. మహిళలందరూ కూడా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందడుగు వేయాలనే ఆలోచనలో భాగంగా ఆనాడు అన్న ఎన్టీ రామారావు వద్ద నుంచి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వరకు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహకారంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున జనాభాలో సగభాగంగా ఉన్న మహిళా శక్తి కూడా అభివృద్ధి చెందినప్పుడే, మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఆలోచనలో భాగంగా అనేక కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరిట అమలు చేస్తూ ఉంది. శ్రీశక్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పెన్షన్లు, ఇటువంటి అనేక కార్యక్రమాలు, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అమలు చేయడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని అందుకుని మహిళలందరూ కూడా మహిళా సాధికారత సాధించాలని, అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాను. కొత్తపేట నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ ద్వారా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఇక రుణాలు ఇప్పించి, పిఎంఈజీపై రుణాలు ఇప్పించి వారిని అభివృద్ధి పరచాలనే కార్యక్రమం తీసుకున్నాం. మొదటి దశలో 100 మందిని టార్గెట్గా పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, ప్రతి ఇంటిలోనూ కూడా ఒక మహిళా పారిశ్రామికవేత్త రావాలని వారిని తయారు చేసి తీర్చిదిద్దడం కోసం భవిష్యత్ కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను గతంలో చాలా ఇబ్బంది కలిగాను. నేను ఒంటరినైతే, నేను ఒక పాప ఉంది, నాకు చాలా చాలా కష్టాల నుంచి వచ్చాను. నా పెద్దగారు తెలుసు సత్యానంద గారు. నేను ఇలా ఉన్నానంటే, నేను ఇలా మీ అందరూ కూర్చున్నానంటే, నేను ఇలా బ్రతికి ఆయనే నాకు కారణం. నేను డాక్టర్ మీటింగ్లోంచి వెళ్ళిపోతుండగా పడిపోయిన ట్రైన్ ఆపరేషన్ అయ్యింది, అపోలో వాళ్ళ ఆపరేషన్ అయ్యింది. నాకు ఒక 10 పైసలు సహకారం కూడా లేదు. తర్వాత నేను వచ్చిన తర్వాత నేను డాక్టర్ నుంచి 1 లక్ష రూపాయలు తీసుకుని పాస్పోర్ట్ సెంటర్ పెట్టుకుని నడుస్తున్నాను. అలాగే నేను ఒక సరుకు తెచ్చుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా చాలా ఇబ్బంది పడేదని. ఒంటరి మహిళ అంటే మీకు తెలుసు. ఇవాళ ఫ్రీ బస్ కాబట్టి నేను రాజమండ్రి వరకు వెళ్ళి సరుకులు తెచ్చుకుంటున్నాను. అలాగే కాకినాడ వరకు వెళ్ళి హాస్పిటల్ కూడా చూపించుకుంటున్నాను. తర్వాత మీకు గ్యాస్ కూడా నాకు అందుబాటులో కూడా దొరుకుతుంది. నేను పాస్పోర్ట్ సెంటర్ పెట్టుకుని నా పాపను పోషించుకుని బతుకుతున్నాను. నాన్నకు ఆ ఒంటరి మహిళకి చాలా చాలా ఉపకారం అవుతుంది. మీకు దీని నుంచి మీరు కూడా గౌరవంగా మీరు అర్థం చేసుకోవాలి. ఆ